So hello all, first of all I appreciate for participating in this particular debate. ఫస్ట్ థింగ్ 2024 ఎన్నికలు జరిగినప్పుడు సుమారు 1.5 crore పీపుల్ స్టాఫ్ వచ్చారనమాట ఎలక్షన్స్లో. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ బాడీ ఒప్పుకుంటే దానికి ఆల్రెడీ ఒక తెలుసు అంటే ఈవీఎంస్ ఇన్ని కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ని కావాలి. సో అదే ఒప్పుకున్నప్పుడు వీ కెనాట్ ఫోకస్ అపాన్ ద స్మాల్ ఇష్యూ. ఎంప్లాయ్మెంట్ ముందు జనరేట్ చేసి చూపించండి, అప్పుడు 1 nation 1 ఎలక్షన్కి వెళ్ళండి, నో ప్రాబ్లం. ఎంప్లాయ్మెంట్ ఎందుకు అదే కదా అంత స్టూడెంట్స్ యూస్ చేద్దాం అంటాం కదా. గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఇవ్వమండి, ఎవరైతే స్టేట్ పోలీస్ పర్సనల్స్ ఉంటారో సెంట్రల్ పోలీస్ పర్సనల్స్ ఉంటారో వాళ్ళు రిక్రూట్ చేసుకుని ముందు ఆ తర్వాత మనం వెళ్ళొచ్చు ఎన్నికలకి. ఎలక్షన్ కి రిక్రూట్మెంట్ అక్కర్లేదు, స్టూడెంట్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇంతమంది పోలీసులు ఉన్నా కూడా రాజకీయ నాయకులు ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చి చెంపల మీద కొట్టి ఈవీఎంలు పాడు చేసేసి బయటికి వెళ్ళిపోయి దాన హింస చేస్తూ ఉన్నారు. మీరు చంపదెబ్బ గురించి మాట్లాడారు కదా, అక్కడ వైట్ కలర్ జాబ్ ఉన్నవాడైతే ఏంటి, బ్రౌన్ కలర్ జాబ్ ఉన్నవాడేంటి, ఎనీబడీ కెన్ ఫేస్ పాసిబిలిటీ. పోలీస్ కాలర్ పట్టుకున్న రాజకీయ నేతలు కూడా ఉన్నారు. కానీ గన్ను పట్టుకున్నాను పట్టుకోలేరు కదా, ఎన్ఎస్జీ కమాండోస్ పెట్టుకోండి మరి. సో వీ నీడ్ ఎఫిషియెంట్ స్కిల్డ్ వర్కర్స్. దానికి ఎవరిని పడితే వాళ్ళు తీసుకెళ్ళి పెట్టారు. ఎవరిని పడితే వాళ్ళకి తీసుకెళ్లి పెట్టాల్సిన అవసరం లేదు. కెన్ స్కిల్ దెమ్. ఎంప్లాయ్మెంట్ ఎలక్షన్స్ లో మాత్రమే వస్తుంది, మిగతా ఎంప్లాయ్మెంట్ గురించి మేము అడుగుతున్నాం. మిగతా ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వచ్చు.